జీవితంలో ఎప్పుడు ఏం చేయాలో ఒక ప్రణాళిక రచించుకొని చేసుకోపోతే దుఃఖం వస్తుంది. విజయం కోసమని మీరు తపన చెందేటప్పుడు మిగతా విషయాలను మర్చిపోకూడదు. మీరు సాధన చేస్తూనే విజయాల్లో ఒక మెట్టు ఎదిగినప్పుడల్లా సంతోషం కోసం తప్పకుండా మీరు సంబరాలు చేసుకుంటే అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. కొంత సపోర్ట్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఒక్కో మజిలీ చేరినప్పుడల్లా మీరు మీ యొక్క విజయాల్లో భాగంగా అది పొందారు కాబట్టి మంచి సంబరాలు చేస్తూ పోవాలి. అయితే మీ ఆరోగ్యం కానీ కుటుంబ విషయాలు కానీ జారవిడ్చుకోకూడదు. వాటి రెండింటినీ సమపాళ్లల్లో మీ యొక్క విజయానికి మీరు చేసే పనులతోటి కలిసి కట్టుగా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఆరోగ్యం చేసేటప్పుడు ఆరోగ్యం కోసం మంచి వ్యాయామం చేస్తారు కాబట్టి మీ యొక్క రూపము, క్రమశిక్షణ, లేకపోతే మానసిక ఆనందం అన్నీ దాని ద్వారా తెలిసిపోతుంది. ఒక పట్టుదలతో అది మీరు చేస్తారు. మీ వ్యక్తిత్వానికి అది చాలా చక్కగా కనపడుతుంది. అదేవిధంగా కుటుంబంలో అందరినీ ప్రేమతో, అనురాగంతో మీరు చూసుకోగలిగితే అది కూడా మీ విజయానికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. దాని ద్వారా మీరు విజయాల్ని త్వరితగతిలో ఆనందాలని, సంబరాల్ని చేసుకునేదానికి అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. నమస్కారం.